హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్. ఈ రోజు మనం ఆర్సీ రెడ్డి మ్యాగజైన్ నుంచి ఫిబ్రవరి కరెంట్ అఫైర్స్ చూద్దాము. స్పెసిఫికల్గా ఏపీ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. ఈ మ్యాగజైన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే 50 MCQs దీంట్లో ఇంక్లూడెడ్ అయి ఉంటాయి. ఈ మ్యాగజైన్ని మీరు ఆర్సీ రెడ్డి ఐఏఎస్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అవైల్ చేసుకోవచ్చు. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ టాపిక్, PM 129 మన్ కీ బాత్ ప్రోగ్రాంలో నర్సాపురం లేస్ క్రాఫ్ట్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ నర్సాపురం వెస్ట్ గోదావరి జిల్లాలో ఉంది. సో ఇట్ ఈస్ సిగ్నిఫికెంట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఉమెన్ లెడ్ ఎంపవర్మెంట్ ఈ నర్సాపురం లేస్ క్రాఫ్ట్. ఈ నర్సాపురం లేస్ క్రాఫ్ట్ మనం ఇది హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్. సో హ్యాండ్తో డిఫరెంట్ జామెట్రికల్ ప్యాటర్న్స్తో ఇంట్రికేట్ ప్యాటర్న్స్తో మనకు గార్మెంట్స్, యాక్సెసరీస్, అపరల్స్ చేయడం జరుగుతుంది. ఈ గార్మెంట్స్, అపరల్స్, యాక్సెసరీస్ మనకు డిఫరెంట్ కంట్రీస్కి కూడా ఎక్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ US, UK, ఫ్రాన్స్ ఇట్లాంటి కంట్రీస్కి ఈ అపరల్స్, గార్మెంట్స్ ఎక్స్పోర్ట్ చేయడం జరిగింది. సో మోస్ట్లీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఉమెన్ ఈ హ్యాండ్ మేడ్ గార్మెంట్స్, లేస్ క్రాఫ్ట్తో ఇన్వాల్వ్ కావడం జరిగింది. 1 lakh ఉమెన్, 250 విలేజెస్ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో దీని మీద డిపెండ్ కావడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకు ఈ లేస్ క్రాఫ్ట్, నర్సాపురం లేస్ క్రాఫ్ట్కి GI ట్యాగ్ రావడం జరిగింది. సో మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో చూసినట్టు GI ట్యాగ్ అంటే జాగ్రఫికల్ ఇండికేషన్. సో ఏదన్నా ప్రోడక్ట్, ఐటమ్ పర్టికులర్ జాగ్రఫీకి రిలేటెడ్ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా క్వాలిటీ, ది నేచర్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్ షుడ్ బి రిలేటెడ్ టు ఎ జాగ్రఫీ. సో ఆర్ ఓన్లీ పీపుల్ ఫ్రమ్ దట్ జాగ్రఫీ విల్ బి మేకింగ్ దీస్ ప్రోడక్ట్ ఆర్ ఐటమ్. సో అట్లాంటి దానిలకు మనకు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ అనేది వస్తుంది. సో దీన్ని రెగ్యులేట్ చేసేలా జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1999. సో ఇట్ కేమ్ ఇన్ టు ఫోర్స్ ఇన్ 2003. సో ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ రిజిస్ట్రీ చెన్నైలో ఉంటుంది. సో ట్రిప్స్ అగ్రిమెంట్ ఉంది, WTO ట్రిప్స్ అగ్రిమెంట్ అండ్ ప్యారిస్ కన్వెన్షన్ ఆన్ ప్రొటెక్షన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రాపర్టీ. సో ఈ రెండు కన్వెన్షన్స్కి అనుగుణంగా మనము జాగ్రఫికల్ ఇండికేషన్ యాక్ట్ని చేయడం జరిగింది. ప్రతి 10 yearsకి ఒకసారి జాగ్రఫికల్ ఇండికేషన్ని మనం రెన్యూ చేయడం జరుగుతుంది, ఈ ట్యాగ్ని. సో దాంతోపాటు ఈ జాగ్రఫికల్ ఇండికేషన్కి మనకు ట్రేడ్ మార్క్స్కి డిఫరెన్స్ ఏంటంటే, ఈ ట్రేడ్ మార్క్ కంపెనీకి ఇస్తారు. ఈ జాగ్రఫికల్ ఇండికేషన్ ఏదైనా ప్రోడక్ట్ ఆర్ ఐటమ్ విచ్ ఇస్ సిగ్నిఫికెంట్ ఇన్ నేచర్ యాజ్ వెల్ యాజ్ ఇట్ హ్యాస్ సర్టన్ క్వాలిటీస్, నేచర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ విచ్ ఈస్ ఫౌండ్ ఇన్ దట్ పర్టికులర్ జాగ్రఫీ. ఆ జాగ్రఫీలోనే దొరికితే, లేకపోతే ఆ జాగ్రఫీలోనే పీపుల్ విల్ బి మేకింగ్ సచ్ ఎ ప్రోడక్ట్. అట్లాంటి దానిలకు మనకు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ వస్తుంది. ఇప్పుడు సెకండ్ టాపిక్, ఏపీలో 3 zone ఎకనామిక్ డెవలప్మెంట్ మోడల్ని తేవడం జరిగింది. 3 zone ఎకనామిక్ డెవలప్మెంట్ మోడల్ ఏంటంటే, మనకు ఇంతకుముందు ఏపీ బైఫర్కేట్ అయినప్పుడు మనకు హైదరాబాద్ కోల్పోవడం జరిగింది. సో మెనీ ఇండస్ట్రీస్ హైదరాబాద్లోనే కాన్సన్ట్రేట్ కావడం జరిగింది. సో అట్లాంటిది కాకుండా ఇప్పుడు బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడానికి బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ కొరకు మనకు 3 zone గ్రోత్ మోడల్ని తేవడం జరిగింది. ఈ 3 zone గ్రోత్ మోడల్ ఏదంటే, 3 zones ఏవంటే సెంట్రల్ కోస్టల్ ఆంధ్ర, నార్త్ కోస్టల్ ఆంధ్ర, సెంట్రల్ కోస్టల్ ఆంధ్ర అండ్ రాయలసీమ రీజన్స్. నార్త్ కోస్టల్ ఆంధ్రాకి హెడ్ క్వార్టర్స్ వైజాగ్, సెంట్రల్ కోస్టల్ ఆంధ్రాకి అమరావతి అండ్ రాయలసీమ రీజన్కి తిరుపతి మనకు హెడ్ క్వార్టర్స్. సో ఈ నార్త్ కోస్టల్ ఆంధ్రాలో 9 districts వస్తాయి, సెంట్రల్ కోస్టల్ ఆంధ్రాలో 7 districts అండ్ రాయలసీమ జోన్లో 9 districts వస్తాయి. సో ఏ సెక్టార్స్ ఈ నార్త్ కోస్టల్ ఆంధ్రాలో ఇంపార్టెన్స్, సో అట్లాంటి దాని మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పోర్ట్స్, సో డేటా సెంటర్స్, AI, సో ఇట్లాంటి సెక్టార్స్ మీద ఇక్కడ ఫోకస్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ కోస్టల్ ఆంధ్రాలో అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, సిమెంట్ ఇండస్ట్రీస్ ఇట్లాంటి దానిల మీద ఫోకస్ చేయడం జరుగుతుంది. సో అదే రాయలసీమ రీజన్లో మనకు రెన్యూబుల్ ఎనర్జీ, హార్టికల్చర్, సో అగ్రికల్చర్ ఇట్లాంటి దానిల మీద రాయలసీమ రీజన్లో ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఈ 3 zonesని కోఆర్డినేట్ చేసుకోవడానికి అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ ఏ విధంగా ఉందంటే, స్టీరింగ్ కమిటీ ఉంటుంది. ఈ స్టీరింగ్ కమిటీ హెడ్ వచ్చేసి మనకు CM ఉంటారు. ఈ CM ప్లానింగ్, కాన్సెప్చువలైజేషన్, ఏమైనా సెక్టార్స్కి ఇన్సెంటివ్స్ ఇట్లాంటివి ఇవ్వాలంటే మనకు స్టీరింగ్ కమిటీ ఆ వర్క్స్ అన్ని అండర్టేక్ చేస్తుంది. దాని తర్వాత దీని కింద జోనల్ కమిటీస్ ఉంటాయి. సో జోనల్ కమిటీస్ మినిస్టర్స్ దీనికి హెడ్గా ఉంటారు. సో కోఆర్డినేషన్ కోసం నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ ఉంటుంది. ఈ ఎగ్జిక్యూటివ్ కమిటీ చీఫ్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీస్ దీంట్లో ఉంటారు. సో వీళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు. ఏదైతే ప్లానింగ్, కాన్సెప్చువలైజ్ చేసినారో మెటీరియలైజ్ చేయడానికి
ఎగ్జిక్యూటివ్ కమిటీ అనేది ఉంటుంది. ఇప్పుడు థర్డ్ టాపిక్, ఏపీ గవర్నమెంట్ 4,000 crores ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ నుంచి రేజ్ చేయడం జరిగింది. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ ఆర్ ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ అంటే మనము గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్ ట్రెజరీ బిల్స్ ఇవి ఆక్షన్ చేయడం జరుగుతుంది. ఇది ఎవరైతే కొంటారో అక్కడ నుంచి మనము మనీ రేజ్ చేయడం జరుగుతుంది. ఈ ఆక్షన్ చేసేది ఆర్బీఐ. సో ఆర్బీఐ నుంచి మనం డైరెక్ట్ కొనము. ఆర్బీఐ ఆక్షన్ చేస్తే పబ్లిక్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆ ట్రెజరీ బిల్స్ని కొనడం జరుగుతుంది. ఈ ట్రెజరీ బిల్స్ విత్ ఇన్ 2 years, దీని మెచ్యూరిటీ పీరియడ్ 2 years వరకు ఉంటుంది. అదే మనకు గవర్నమెంట్ సెక్యూరిటీస్, డేటెడ్ సెక్యూరిటీస్ 2 to 40 years వరకు దీని మెచ్యూరిటీ ఉంటుంది. సో డైరెక్ట్గా మనం ఆర్బీఐ నుంచి ఏమి కొనము. సో ఆర్బీఐ ఆక్షన్ చేస్తే పబ్లిక్, ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఈ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొంటాయి. సో అక్కడ నుంచి మనం మనీ రైజ్ చేయడం జరుగుతుంది. సో ఇది ఎక్స్పెండిచర్ ఏమన్నా మిస్ మ్యాచెస్ ఉన్న, క్యాష్ ఫ్లోస్ మిస్ మ్యాచెస్ ఉన్నా మనకు ఈ ఓపెన్ మార్కెట్ బారోయింగ్స్ ద్వారా గవర్నమెంట్ మనీ రేజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫోర్త్ టాపిక్, ఏపీ గవర్నమెంట్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ అట్ దుగ్గిరాజపట్నం ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటుంది. సో ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో కూడా చూసినాం మనము, షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ క్లస్టర్ దుగ్గిరాజపట్నం తిరుపతిలో ఎస్టాబ్లిష్ చేసుకోవాలనుకుంటుంది గవర్నమెంట్. సో ఏపీ గవర్నమెంట్ దీనికోసం ఏపీ మ్యారిటైమ్ బోర్డుకి 2,000 acres అక్వైర్ చేసుకోవడానికి గో హెడ్ నాడ్ ఇచ్చింది. సో ఏపీ మ్యారిటైమ్ బోర్డు ఇది ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని ఎస్టాబ్లిష్ చేసింది ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ పోర్ట్ అవసరమైన షిప్ బిల్డింగ్కి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ని కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఏపీ మ్యారిటైమ్ బోర్డు, సో వైజాగ్ పోర్ట్ అథారిటీ ఎంఓయూ కూడా సైన్ చేసుకున్నాయి ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అట్ షిప్ బిల్డింగ్ క్లస్టర్. సో ఇది 50-50% వీళ్ళ స్టేక్, ఈ రెండింటి స్టేక్ ఈ ఎంఓయూలో. సో దాంతోపాటు మనకు ఈ షిప్ బిల్డింగ్, ఈ రిపేర్ క్లస్టర్ వల్ల మనకు more than 5,000 డైరెక్ట్ జాబ్స్, 25,000 ఇండైరెక్ట్ జాబ్స్, 30,000 ఇండైరెక్ట్ జాబ్స్ అండ్ 26,000 crores ఇన్వెస్ట్మెంట్ విత్ ఇన్ 5 yearsలో అట్రాక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మనకు ఈ షిప్ బిల్డింగ్ కోసం సెంట్రల్ గవర్నమెంట్లో షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్ అనేది ఒకటి ఉంది. దాంతోపాటు ఏపీ గవర్నమెంట్కి ఏపీ బైఫర్కేషన్ యాక్ట్లో కొంత అసిస్టెన్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వాలి ఈ షిప్ బిల్డింగ్, షిప్ రిపేర్ ఫెసిలిటీ కొరకు. సో ఈ రెండింటిని యూజ్ చేసుకొని 3,500 crores సెంట్రల్ అసిస్టెన్స్ ఈ షిప్ బిల్డింగ్ అండ్ రిపేర్ క్లస్టర్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ షిప్ బిల్డింగ్ డెవలప్మెంట్ స్కీమ్ మినిస్ట్రీ ఆఫ్ పోర్ట్స్, షిప్పింగ్ అండ్ వాటర్వేస్ కింద ఉంటుంది. సో ఈ క్లస్టర్ ద్వారా మనకు గ్రీన్ఫీల్డ్ పోర్ట్, 4 డ్రై డాక్స్, జెట్టీస్ అండ్ షిప్ లిఫ్ట్ ఫెసిలిటీస్ కూడా డెవలప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఫిఫ్త్ టాపిక్, ఎంఎస్ఎంఈస్, మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజెస్ని స్ట్రెంథన్ చేయడానికి క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ఏపీ గవర్నమెంట్ లాంచ్ చేయడం జరిగింది. 200 crores దీనికి కేటాయించడం జరిగింది. ఈ క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఎంఎస్ఎంఈస్ కావాల్సిన టెక్నాలజీ, కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, కావాల్సిన ల్యాబ్, ఇట్లాంటి ఫెసిలిటీస్, కావాల్సిన మార్కెటింగ్ ఫెసిలిటీస్, సో ప్యాకేజింగ్ ఫెసిలిటీస్, క్లస్టర్స్. సో ఎంఎస్ఎంఈ క్లస్టర్గా డెవలప్ చేసినాం అనుకో, సో డిఫరెంట్ ఎంఎస్ఎంఈస్కి కావాల్సిన నీడ్స్ అక్కడే ఫుల్ఫిల్ కావడం జరుగుతుంది. సో దాంతోపాటు ఈ క్లస్టర్స్లో వాళ్ళకు ఏదైనా టెక్నాలజీ కావాలనుకున్నా, సో కామన్ ఫెసిలిటీ సెంటర్స్, 45 కామన్ ఫెసిలిటీ సెంటర్స్ అక్కడే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. సో వాళ్ళు టెక్నాలజీ కావాలనుకుంటే ఇక్కడ నుంచి తీసుకోవడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్, క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 5 years ఉంటుంది. సో దీని ద్వారా more than 1,800 ఎంఎస్ఎంఈస్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. దీని ద్వారా మోస్ట్లీ అగ్రికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, గోల్డ్, ప్రింటింగ్, సో ఇట్లాంటి ఎంఎస్ఎంఈస్ని డెవలప్ చేయాలని అనుకుంటున్నారు. ఇది 5 years ప్రోగ్రామ్. 100% సబ్సిడీ అనేది మెషినరీ కొనుక్కోవడానికి ఇవ్వడం జరుగుతుంది. సో దాంతోపాటు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ పర్ ప్రాజెక్ట్కి 5 to 10 crores ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు 6th టాపిక్, ఏపీ క్యాబినెట్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అండ్ లాజిస్టిక్స్ ఫండ్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి గో హెడ్ ఇచ్చింది. సో ఇప్పుడు లాజిస్టిక్స్లో మనకు ప్రాబ్లం ఏంటంటే, సో కోఆర్డినేషన్, సో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్, రోడ్స్, ఎయిర్పోర్ట్స్, సో సీవేస్, పైప్ లైన్స్ డెవలప్ చేసేది రోడ్స్ అండ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, ఇవన్నీ సిలోస్లో వర్క్ చేయడం జరుగుతుంది. సో అట్లా వర్క్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ దీని వల్ల ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు రోడ్స్ వేసిన తర్వాత మళ్ళీ పైప్ లైన్స్ వేస్తాం మనం. సో అంటే వేసిన రోడ్ని డగ్ చేసి మళ్ళీ పైప్ లైన్స్ వేస్తాం. సో అట్లా కాకుండా, సో అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో వర్క్ చేయడానికి
మనకు లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో లాజిస్టిక్స్ పాలసీ అని నేషనల్ లాజిస్టిక్స్ పాలసీ ఉంది. ఈ లాజిస్టిక్స్ పాలసీలో భాగంగా డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లాజిస్టిక్స్ డెవలప్మెంట్ కోసం వాళ్ళు కొన్ని చర్యలు తీసుకోవాలని ఆ పర్టికులర్ పాలసీ చెప్పింది. దానిలో భాగంగా మనకు ఈ కార్పొరేషన్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ కార్పొరేషన్ కోఆర్డినేట్ చేసుకుంటుంది. సో డిఫరెంట్ మినిస్ట్రీస్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్తో సిలోస్గా వర్క్ చేయకుండా మొత్తం కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది. సో ఈ లాజిస్టిక్స్ని డెవలప్ చేసుకోవడానికి మనకు లాజిస్టిక్స్ ఫండ్, ఈ లాజిస్టిక్స్ ఫండ్ ఇది ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ కోసం మనకు మనీ రేజ్ చేయడం జరుగుతుంది. ఈ పర్టికులర్ ఫండ్ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ మనీ రేజ్ చేయడం జరుగుతుంది. ఆ లాజిస్టిక్స్లో మనకు ఇప్పుడు 7th టాపిక్. సో 8th ఎయిర్పోర్ట్ ఆంధ్రప్రదేశ్లో దగదర్తి నెల్లూరులో సెటప్ చేయాలనుకుంటున్నాము. సో ఆల్రెడీ 3 ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఒకటి వైజాగ్, తిరుపతి అండ్ విజయవాడ గన్నవరము. దాని తర్వాత 3 డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్ రాజమండ్రి, కడప అండ్ ఓరకల్లు. సో 4th ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మనం భోగాపురంలో సెటప్ చేయాలన్నాం. ఇప్పుడు టోటల్గా 8th ఎయిర్పోర్ట్ దగదర్తి నెల్లూరులో ఎస్టాబ్లిష్ చేయాలని అనుకుంటున్నాం. ఇప్పుడు 8th టాపిక్, నేలపట్టు బర్డ్ శాంచరీ యాన్యువల్ ఫ్లెమింగో ఫెస్టివల్ని హోస్ట్ చేయడం జరిగింది. సో ప్రతి ఇయర్ ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. ఎక్కడెక్కడ జరుగుతుందంటే నేలపట్టు బర్డ్ శాంచరీ, పులికాట్ లేక్, బీవీ పాలెం, సో ఇరక్కం ఐలాండ్ అండ్ ఆటకాని తిప్ప ఐలాండ్. సో ఇక్కడ ఫ్లెమింగో ఫెస్టివల్, యాన్యువల్ ఫ్లెమింగో ఫెస్టివల్ జరుగుతుంది. ఇక్కడ తిరుపతి అడ్మినిస్ట్రేషన్ దీన్ని హోస్ట్ చేయడం జరిగింది. January 10th, 11th ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ జరగడం జరిగింది. సో ఈ నేలపట్టు బర్డ్ శాంచరీ పులికాట్ లేక్ దగ్గర ఉంది. ఇక్కడ మనకు ఏమేమి స్పీసీస్ దొరుకుతాయంటే పెలికాన్, ఇది సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి రావడం జరుగుతుంది. సో అదే కాకుండా ఈ పులికాట్ లేక్, ఈ నేలపట్టు బర్డ్ శాంచరీ ఇవి దేనికి ఫేమస్ అంటే మైగ్రేటరీ బర్డ్స్, మోర్ దాన్ 10,000 to 12,000 మైగ్రేటరీ స్పీసీస్ బర్డ్స్ ఉంటాయి దీంట్లో, 80 డిఫరెంట్ స్పీసీస్. సో ప్రతి ఇయర్ థౌజండ్స్ ఆఫ్ మైగ్రేటరీ స్పీసీస్ ఇక్కడికి రావడం జరుగుతుంది. సో దాంట్లో ఫ్లెమింగో మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో అందుకనే ప్రతి ఇయర్ మనము ఫ్లెమింగో ఫెస్టివల్ ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది. ఇప్పుడు 9th టాపిక్. సో ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో చూసినాం మనము పోలవరం నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్. సో పోలవరం గోదావరి పైన పోలవరం ఉంది. సో పోలవరం నుంచి మనకు ఎక్సెస్ వాటర్ నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్కి డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో మోర్ దాన్ 200 TMCs ఆఫ్ వాటర్ మనకు పోలవరం నుంచి డైవర్ట్ చేయడం జరుగుతుంది. డైలీ 2 TMCs ఆఫ్ వాటర్ డైవర్ట్ చేయడం జరుగుతుంది. సో పోలవరం నుంచి మనకు ప్రకాశం బ్యారేజ్ నుంచి నాగార్జున సాగర్ రైట్ బ్యాంక్ దగ్గర ఒక కెనాల్ డగ్ చేస్తాము. సో అక్కడ నుంచి బొల్లపల్లి రిజర్వాయర్. సో బొల్లపల్లి రిజర్వాయర్ నుంచి మనకు నల్లమల్ల సాగర్ ప్రాజెక్ట్కి వాటర్ డైవర్ట్ చేయడం జరుగుతుంది. ఇది డ్రాట్ ప్రాన్ రీజన్స్ ఆఫ్ రాయలసీమ, సో నార్త్, సో సౌత్ కోస్టల్ ఆంధ్రాకి వాటర్ సప్లై చేయడం జరుగుతుంది. ఈ నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు కోర్ కాంపోనెంట్ ఆఫ్ వెలిగొండ ప్రాజెక్ట్. సో ఇది వాటర్ డైవర్షన్ ఫ్రమ్ సప్లస్ రీజన్ టు డెఫిసిట్ రీజన్. సో ఈ ప్రాజెక్ట్కి తెలంగాణ గవర్నమెంట్ అబ్జెక్షన్స్ రైజ్ చేసింది. సో ఆర్టికల్ 32 మ్యాండమస్ ద్వారా సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసింది. సుప్రీంకోర్టు మీరు మ్యాండమస్ ద్వారా రావద్దండి, ఆర్టికల్ 32 ద్వారా రావద్దండి. సో స్టేట్స్కి మధ్య విభేదాలు ఒరిజినల్ జ్యుడిసిక్షన్ ఆఫ్ సుప్రీంకోర్టు కిందికి వస్తుంది కాబట్టి సెంటర్ స్టేట్ డిఫరెంట్ స్టేట్స్ మధ్య డిస్ప్యూట్స్ ఆర్టికల్ 131 ద్వారా మీరు సివిల్ సూట్ ఫైల్ చేయండి. సో అప్పుడు మేము ఈ డిస్ప్యూట్ని డీల్ చేస్తామని సుప్రీంకోర్టు చెప్పింది. సో దానివల్ల తెలంగాణ గవర్నమెంట్ ఆ పిటిషన్ని విత్డ్రా చేసుకొని ఆర్టికల్ 131 ద్వారా ఇది సివిల్ సూట్ ఫైల్ చేసేకి అవకాశం ఉంది. ఇప్పుడు 10th టాపిక్, పొందూరు ఖాదీకి GI ట్యాగ్ వచ్చింది. మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం ఇది. సో పొందూరు ఖాదీ ఆఫ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఏంటంటే KVIC, సో ఖాదీ విలేజెస్ అండ్ ఇండస్ట్రీస్ కమిషన్. ఇది ఏం చూస్తుందంటే పొందూరు నుంచి వచ్చిన ఖాదీకే GI ట్యాగ్ ఉండాలి. సో ఎక్కడి నుంచి వేరే దగ్గర నుంచి తయారైన ఖాదీకి GI ట్యాగ్ ఉండకూడదు. సో అట్లాంటి చర్యలు ఇది తీసుకుంటుంది. నెక్స్ట్ 11th టాపిక్, ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ అమోనియం ప్లాంట్ కాకినాడలో ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు. సో గ్రీన్కో సబ్సిడరీ AM గ్రీన్, ఈ కంపెనీ ఇండియాస్ ఫస్ట్ గ్రీన్ అమోనియం ప్లాంట్ కాకినాడలో డెవలప్ చేస్తుంది. సో దీని యాన్యువల్ కెపాసిటీ వచ్చేసి 1.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం. సో ఇంత గ్రీన్ అమోనియం ఇది ప్రొడ్యూస్ చేస్తుంది పర్ యానమ్. సో ఈ గ్రీన్ అమోనియం, ఇది గ్రీన్ అని ఎందుకు అంటుంటారంటే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ దీంట్లో ఉండదు కాబట్టి.
సో వితౌట్ కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ ఈ అమోనియంని మనము డెవలప్ చేయడం జరుగుతుంది. సో అందుకని ఇది కార్బన్ ఫ్రీ ఆర్ కార్బన్ న్యూట్రల్ టెక్నాలజీ అని మనం అనొచ్చు. సో ఇప్పుడు 12th టాపిక్, అన్నా యూనివర్సిటీ అండ్ ఏపీ గవర్నమెంట్ ఒక డ్రోన్ అంబులెన్స్ని డెవలప్ చేయడం జరిగింది. ఇది వరల్డ్స్ ఫస్ట్ లాంగ్ రేంజ్ హ్యూమన్ క్యారింగ్ డ్రోన్ అంబులెన్స్. ఇది వరల్డ్స్ ఫస్ట్, గుర్తుపెట్టుకోండి మీరు. సో ఈ డ్రోన్ అంబులెన్స్ ఎంత క్యారింగ్ కెపాసిటీ ఉందంటే 150 kgs, అంటే హ్యూమన్ అప్ టు 150 kgsని ఇది ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. దీని ఎండ్యూరెన్స్ 90 minutes, అంటే 90 minutes వరకు ఇది క్యారీ చేస్తుంది. సో దీన్ని డెవలప్ చేసిన వాళ్ళు అబ్దుల్ కలాం అడ్వాన్స్డ్ యుఏవి రీసెర్చ్ సెంటర్, ఇది అన్నా యూనివర్సిటీలో ఉంటుంది. దాంతోపాటు ఏపీ గవర్నమెంట్ ఇద్దరు కలిసి దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఈ డ్రోన్ అంబులెన్స్ ఒక ఇంపార్టెన్స్ ఎక్కడ తెలుస్తుందంటే, మనకు రిమోట్ ఏరియాస్, అండర్ సర్వ్డ్ ఏరియాస్, ఎక్కడైతే హెల్త్ ఫెసిలిటీస్ లేవో అక్కడ ఈ డ్రోన్ అంబులెన్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు 13th టాపిక్, ఏపీ ఫస్ట్ రీసెర్చ్ సెంటర్ ప్రాజెక్ట్ తిరుపతిలో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ అంటే ఏంటంటే ఫ్యూచరిస్టిక్, ఆంధ్రప్రదేశ్ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇది రీసెర్చ్, ఇన్నోవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీలో చేస్తుంది. ఇది ఐఐటి తిరుపతి, ఐఐఎస్సిఆర్ తిరుపతి రెండింటి కొలాబరేషన్ ద్వారా దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇవి 11 సన్ రైజ్ సెక్టార్స్ లో ఇది రీసెర్చ్, ఇన్నోవేషన్, స్టార్ట్అప్స్, ఇంక్యుబేషన్, ఈ ఫెసిలిటీస్, మెంటర్షిప్, ఈ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, స్కిల్ డెవలప్మెంట్, ఈ స్పెసిఫిక్ 11 సెక్టార్స్ లో డెవలప్ చేయడం జరుగుతుంది ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్. సో ఈ రీసెర్చ్ ప్రాజెక్ట్ 11 సన్ రైజ్ సెక్టార్స్ అన్నాం కదా. ఈ 11 సన్ రైజ్ సెక్టార్స్ ఏమంటే ఏఐ, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ టెక్నాలజీస్, సో బయోటెక్నాలజీ, సో డేటా సైన్స్, సో ఇట్లాంటి దాని మీద రీసెర్చ్ చేయడము, స్టార్ట్అప్స్ ని డెవలప్ చేయడము, హ్యూమన్ రిసోర్స్ ని డెవలప్ చేయడము, స్కిల్ డెవలప్ చేయడము, సో ఇవన్నీ ఈ ప్రాజెక్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. ఇప్పుడు 14th టాపిక్, శాటిలైట్ లాంచింగ్ ఫెసిలిటీ కాకినాడ హోప్ ఐలాండ్ లో ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పి చీఫ్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ శాటిలైట్ లాంచింగ్ ఫెసిలిటీని స్పేస్ సిటీ ప్రాజెక్ట్ లో భాగంగా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. దీన్ని గ్రీన్కో కంపెనీ మేము ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్పేసి ఇంట్రెస్ట్ చూపించాయి. సో ఈ కాకినాడ హోప్ ఐలాండ్ ని మనం తీసుకుంటే, కాకినాడ హోప్ ఐలాండ్ కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీలో భాగంగా ఉంటుంది. ఈ కాకినాడ హోప్ ఐలాండ్ కాకినాడ పోర్ట్ని సేఫ్ న్యాచురల్ హార్బర్ గా ఉండడానికి ఇది ఒక కారణం. సో ఎందుకంటే స్టార్మ్ సర్జెస్, టైడల్ సర్జెస్, సైక్లోన్స్ నుంచి ఈ కాకినాడ న్యాచురల్ పోర్ట్ని ఇది కాపాడుతుంది. సో అదే కాకుండా కాకినాడ సిటీని కూడా న్యాచురల్ బ్రేక్ వాటర్ గా ఇది యాక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంతో పాటు మనకు సో మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్స్ ఇక్కడ మనం ఫ్లోరా చూడడం జరుగుతుంది. దాని తర్వాత ఆలివ్ లిడ్లీ టర్టిల్స్, సో దాని నెస్టింగ్ ఇక్కడ చూడడం మనకు హోప్ ఐలాండ్ లో చూడడం జరుగుతుంది. సో దాంతో పాటు మనకు కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ అన్నాం కదా. సో కాకినాడ ఈ హోప్ ఐలాండ్ కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీలో పార్ట్ గా ఉంటుంది. ఈ కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీలో మనము ఆలివ్ లిడ్లీ టర్టిల్స్, ఫిషింగ్ క్యాట్, వాటర్, సో ఇవన్నీ స్పీసీస్ ఇక్కడ మనం చూడొచ్చు. సో దాంతో పాటు ఈ కోరింగా వైల్డ్ లైఫ్ శాంచురీ సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్. సో ఆఫ్టర్ సుందర్బన్స్ ఇది సెకండ్ లార్జెస్ట్ మ్యాంగ్రోవ్ ప్లాంటేషన్ మనం ఇక్కడ చూడడం జరుగుతుంది. ఇప్పుడు 15th టాపిక్, సో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజనలో భాగంగా మనకు ఒక టార్గెట్ ఉంది. 2027 కి 1 crore హౌస్ హోల్డ్స్ కి 300 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఫ్రీగా కనెక్షన్స్ ఇవ్వాలి త్రూ సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్స్. సో దీనివల్ల ఏంటంటే వాళ్ళకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ వస్తుంది. దాంతోపాటు వాళ్ళు బయట స్టేట్ యూటిలిటీస్ కి ఎలక్ట్రిసిటీ కూడా సేల్ చేసే అవకాశం ఉంటుంది. సో దాంట్లో భాగంగా ఏపీ గవర్నమెంట్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ మే వరకు 2 lakh హౌస్ హోల్డ్స్ కి సోలార్ రూఫ్ టాప్ కనెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు 16th టాపిక్, సో ఏపీ గవర్నమెంట్ గ్రీన్ కవర్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేస్తుంది ఉగాదికి. సో ఇప్పుడు ఏపీ స్టేట్ లో 30% గ్రీన్ కవర్ తో ఉంది. సో దీని టార్గెట్ వచ్చేసి 2030కి 37% గ్రీన్ కవర్ తో ఉండాలి. సో 2047 కి 50% ఆఫ్ ద స్టేట్ గ్రీన్ కవర్ తో ఉండాలి. సో లాంగ్ టర్మ్ గోల్ ఏంటంటే ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ. సో దీనికోసం 37% 2030కి గ్రీన్ కవర్ తో ఉండాలి అంటే 9 lakh హెక్టర్స్ ప్లాంటేషన్ చేయాలి. సో 50% 2047 కి కావాలంటే 32 lakh హెక్టర్స్ ప్లాంటేషన్ చేయాలి. సో ఇది లాంగ్ టర్మ్ ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ కోసం ఏపీ గవర్నమెంట్ గ్రీన్ కవర్ ఎక్స్పాన్షన్ ప్రాజెక్ట్ ని లాంచ్ చేస్తుంది ఉగాదికి. ఇప్పుడు 17th టాపిక్,
పిఎం మోడీ 130th మన్ కీ బాత్ ప్రోగ్రామ్ లో అనంతపూర్ వాటర్ రివైవల్ ఇనిషియేటివ్స్ గురించి పొగడ్డం జరిగింది. సో అనంతపూర్ వాటర్ రివైవల్ ఇనిషియేటివ్స్ దీన్ని ఏమంటారంటే నీరు సంరక్షణం, అనంత నీరు సంరక్షణం అంటారు. సో ఇక్కడ ఏం చేశారంటే వీళ్ళు రిస్టోరేషన్ ఆఫ్ ద వాటర్ బాడీస్, సో ట్యాంక్స్ కానీ రిజర్వాయర్స్ కానీ పాడుపడినవి ఉంటే రిస్టోరేషన్ చేయడం జరిగింది. దాంతో పాటు ట్రీస్ నాటడం జరిగింది దాని చుట్టుపక్కల, ఎందుకంటే వాటర్ ఇంకిపోతుంది కాబట్టి. సో ఈ వాటర్ రివైవల్ స్కీమ్స్ ని పిఎం మోడీ మెచ్చుకోవడం జరిగింది. ఇప్పుడు 18 టాపిక్. సో రీసెంట్ గా పద్మ అవార్డ్స్ అనౌన్స్ చేయడం జరిగింది. తెలుగు స్టేట్స్ నుంచి 11 మెంబర్స్ కి పద్మ అవార్డ్స్ వచ్చినాయి. సో పద్మ అవార్డ్స్ డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఇస్తారు, లిటరేచర్, సైన్స్, మెడిసిన్, ఆర్ట్ దీంట్లో ఇస్తారు. సో పద్మభూషణ్, పద్మ విభూషణ్, సో పద్మశ్రీ ఇవి పద్మ అవార్డ్స్. సో పద్మ విభూషణ్ ఎవరికి రాలేదు. పద్మభూషణ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ స్పెషలిస్ట్, అంకాలజిస్ట్ నూరి దత్తాత్రేయుడికి పద్మభూషణ్ వచ్చింది. సో ఇంకా దాని తర్వాత చాలా మందికి పద్మశ్రీ వచ్చింది. సో పద్మశ్రీ ఎవరెవరికి వచ్చిందంటే యాక్టర్స్ లో మురళీమోహన్, రాజేంద్ర ప్రసాద్, ఆర్ట్ మ్యూజిక్ పోస్టుమస్ బాలకృష్ణ ప్రసాద్, లిటరేచర్ లో కుటుంబ శాస్త్రి, సో డాన్స్ లో దీపికా రెడ్డి, ఈమె తెలంగాణ. సో మెడిసిన్ లో ఇద్దరికి వచ్చింది, వెంకట్రావు, విజయానంద్ రెడ్డి. సైన్స్ అండ్ టెక్నాలజీలో కుమారస్వామి తంగరాజు అండ్ ఇంకో సైన్స్ అండ్ టెక్నాలజీలో మిజైల్, ఇది వెరీ ఇంపార్టెంట్, ఆకాశ్ మిజైల్ డెవలప్మెంట్ లో కీ రోల్ ప్లే చేసిన చంద్రమౌళి గారికి వచ్చింది. నెక్స్ట్ ఇంకో సైన్స్ అండ్ టెక్నాలజీలో బాలసుబ్రహ్మణ్యం అండ్ యానిమల్ హస్బెండరీ పోస్టుమస్ రామారెడ్డి వచ్చింది. థ్యాంక్ యూ.